వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ స్నేహ. అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ రోజు వీడియో ఏంటో చెప్పే ముందులా నా ఛానల్ కంటే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి నా వీడియో అప్డేట్స్ అన్ని వచ్చేస్తాయి. సో ఈ రోజు వీడియో ఏంటంటే, నేను మదర్ ఆఫ్ 2 కిడ్స్ అండి. ఒక కిడ్ 6 years, ఒక కిడ్ 2 years. సో ఇద్దరికి నేను ఫుల్ టర్మ్ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చాను. ఐ మీన్ వన్ ఇయర్ దాకా బ్రెస్ట్ మిల్క్ ఇచ్చాను. సో ఆ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే ప్రాసెస్లో నేను ఎటువంటి ఫుడ్ తిన్నాను, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఈ వీడియో అప్కమింగ్ న్యూ మామ్స్కి ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఫస్ట్ ఓట్స్ అండి. ఓట్స్లో ఐరన్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది. సో దానివల్ల మీకు లాక్టేషన్కి, మిల్క్ ప్రొడక్షన్కి ఓట్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఓట్స్ మీరు ఏ విధంగా తీసుకోవచ్చు. మార్నింగ్ ఓట్ మీల్ తీసుకోవచ్చు, లేకపోతే ఓవర్ నైట్ ఓట్స్ తీసుకోవచ్చు, లేకపోతే చపాతీలో చపాతీ పిండిలో కలుపుకోవచ్చు. అలా ఏ విధంగా అయినా ఓట్స్ అనేది మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. సో ఎక్కువ మీరు ఏ ఫుడ్ తిన్నా ఫస్ట్ ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మీ ద్వారా మీ బేబీ పాలు తాగుతుంది కాబట్టి అది ఫుడ్ తిన్న తర్వాత మీరు ఒకసారి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత అది పడుతుందా లేదా అనేది మీరు చూసుకోవాలి. ఎలా అంటే వాళ్ళకి వామిటింగ్స్ కానీ, ర్యాషెస్ కానీ ఆర్ పాటీ ఎక్కువ వెళ్తాం కానీ చేస్తే వాళ్ళకి ఆ ఫుడ్ పడుతున్నట్టు. సో మీరు ఆ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఇది ఒక టిప్ అనమాట, మీరు ఫీడింగ్లో తీసుకోవాల్సిన టిప్. నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ అండి. గార్లిక్లో లాక్టోజెనిక్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మిల్క్ ప్రొడక్షన్కి బాగా యూస్ అయ్యింది. అండ్ దీన్ని ప్రతిరోజు డైలీ ఫస్ట్ ముద్దలో తినొచ్చు, లేకపోతే కర్రీస్లో వేసుకొని తినొచ్చు. అలా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎలా కన్జ్యూమ్ చేయగలిగితే అలా కన్జ్యూమ్ చేయొచ్చు. సో దీనివల్ల యూజెస్ ఏంటంటే, పిల్లలకి ఎప్పుడైనా దగ్గు, జలుబు అలా వచ్చినప్పుడు మీరు ఆ రోజు ఇది తిని మీరు బ్రెస్ట్ ఫీడ్ ఇస్తే పిల్లలకి మన ద్వారా వెళ్తుంది కాబట్టి సో దగ్గు, జలుబు తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆర్ ఎక్కువ తగ్గిపోదు, కొంచెమైనా రిలీఫ్ ఉంటుంది వాళ్ళకి. సో ఎప్పుడైనా పిల్లలకి దగ్గు, జలుబు వచ్చినప్పుడు గార్లిక్ తిని మీరు బ్రెస్ట్ ఫీడ్ చేయండి. ఎందుకంటే మీ ద్వారానే వాళ్ళు ఫుడ్ తీసుకుంటారు కాబట్టి మీరు ఏది తింటే వాళ్ళకి వెళ్తుంది కాబట్టి. సో ఇది దగ్గు, జలుబు ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతుంది అనమాట. వచ్చేసి మెంతులు అండ్ మెంతి కూర రెండు బాగా యూస్ అవుతాయి మిల్క్ ప్రొడక్షన్కి. ఎందుకంటే మెంతుల్లో అయితే కెరాటిన్ అనేది ఎక్కువ ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది. సో ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి పిల్లల్లో బ్లడ్ పెరగటానికి, లేకపోతే జుట్టు పెరగటానికి చాలా ఉపయోగపడుతుంది. యాజ్ వెల్ యాజ్ లీఫీ వెజిటేబుల్, మెంతి కూర తినడం వల్ల దాంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల అది కూడా మిల్క్ ప్రొడక్షన్కి ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే పిల్లలు మన దగ్గర నుంచి ఫీడ్ తీసుకుంటారు కాబట్టి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఎలా కన్జ్యూమ్ చేయొచ్చు అంటే, మీరు మెంతి కూర లైక్ చపాతీలు వేసుకుంటాం, పప్పు చేసుకుంటాం అలా చేయొచ్చు. ఆర్ మెంతులు వచ్చేసి ఫస్ట్ లెగవగానే నైట్ కర్డ్లో నానబెట్టి 1 స్పూన్ ఆఫ్ మెంతులు తీసుకుని ఆ స్పూన్ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో మెంతులు అది స్పూన్ తినవచ్చు. ఆర్ మెంతి వాటర్ తాగొచ్చు. ఇలా ఏ విధంగా మీరు ఎలా కంఫర్టబుల్ అయితే అలా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్ అండి. మెయిన్లీ స్పినాచ్ అంటే పాలకూర. దీంట్లో ఐరన్, కాల్షియం, విటమిన్స్ ఎక్కువ ఉండటం వల్ల బోత్ మామ్స్కి, బేబీస్కి బాగా యూస్ అవుతుంది. మామ్స్కి పోస్ట్ ప్రెగ్నెన్సీ జుట్టు ఊడిపోవటం బాగా తెలుస్తుంది. సో ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల అదొకటి తగ్గుద్ది. అండ్ పిల్లల్లో కూడా జుట్టు బాగా పెరుగుద్ది, వాళ్ళకి ఏ డెఫిషియన్సీ రాకుండా. సో లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్ తినడం వల్ల ఐస్ బాగా కనిపిస్తాయి అండ్ పిల్లల్లో కూడా ఐ ప్రాబ్లం రాకుండా అలా లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్ యూస్ అవుతాయి అనమాట. సో ఇది మీరు డైలీ కన్జ్యూమ్ చేసినా చాలా బాగుంటుంది. ప్రతి వేపుడు కానీ, పులుసు కానీ ఇలా ఏ విధంగా అయినా 1 bowl ఆఫ్ లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోండి ఫుడ్లో. సో ఇది కూడా బాగా హెల్ప్ఫుల్ అవుద్ది మీ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే మదర్. నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి సీసమ్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఈ రెండు కూడా omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల లాక్టేషన్ మిల్క్ ప్రొడక్షన్కి బాగా యూస్ అవుతాయి. సో దీనివల్ల యూసెస్ ఏంటంటే, omega-3 ఫ్యాటీ యాసిడ్ వల్ల పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా యూస్ అవుతుంది. ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం వల్ల ఇంకో యూజ్ ఏంటంటే జుట్టు అనేది బాగా హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుందండి. ఈ రెండు రోస్ట్ చేసుకొని ఒక స్పూన్ జస్ట్ తినేయచ్చు, లేకపోతే స్నాక్స్ కింద తినొచ్చు, లేకపోతే లడ్డూస్ చేసుకుని తినొచ్చు. ఎలా కావాలంటే మీరు అలా ఏ విధంగా తినగలతో ఆ విధంగా తినాలి.
ఐ మీన్ ఇది కూడా డైలీ బేస్డ్ తినొచ్చు ఆర్ వన్ డే బై డే అయినా తినొచ్చు. ఏ ఫుడ్ తీసుకున్నా మీకు బేబీకి పడుతుందా లేదా చూసుకొని మీరు కంటిన్యూ చేయాలండి. సో ఎక్కువ ఎక్కువ తినకూడదు, అలా అని తక్కువ తినకూడదు. మీడియం మోడరేట్గా చూసుకొని తింటే సో బేబీకి హెల్తీగా ఉంటుంది, మీకు హెల్తీగా. నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్స్ అండి. ఆల్మండ్స్లో చాలా విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఒమేగా 3 ఉంటుంది, జింక్, కాల్షియం అలా చాలా ఉంటాయి. దీనివల్ల బేబీకి మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. మార్నింగ్ చక్కగా సోక్ చేసుకొని తినండి. వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ కాబట్టి చక్కగా మీకు ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ లేకుండా కూడా బాగా ఉపయోగపడుతుంది. మదర్స్కి ఉపయోగపడుతుంది, అలాగే బేబీస్ కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా ఆల్మండ్స్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. వచ్చేసి ఎగ్స్ అండి. ఎగ్స్ ద్వారా ఏంటంటే మీకు ఎగ్స్ వల్ల ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, రిచ్ ఇన్ విటమిన్ B12, D ఇలాంటి విటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా పిల్లలకి ఉపయోగపడుతుంది. సో ఐ మీన్ ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఎండ పడదు కాబట్టి వాళ్ళకి విటమిన్ D డెఫిషియన్సీ ఉంటుంది. సో ఇలా ఎగ్స్ తీసుకోవడం వల్ల సో అది లెస్ చేయొచ్చు. మా ఇండియాలో ఉండే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కాదు కాబట్టి సో ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కంపల్సరీ ఎగ్స్ తీసుకోండి. ఇది కూడా పిల్లలకి మీకు బాగా యూస్ అవుతుంది అనమాట. వచ్చేసి చిక్ పీస్ అండి. ఫుల్ ఆఫ్ ఫైబర్, ప్రోటీన్. సో ఇది చిక్ పీస్ అంటే శనగలు, వైట్ శనగలు ఆర్ బ్లాక్ శనగలు ఏదైనా తీసుకోవచ్చు. నానబెట్టి చక్కగా ఉడికించుకొని తినొచ్చు. సో ఇది ఏంటంటే ఫైబర్ ఉండటం వల్ల మీకు కాన్సెప్షన్ ప్రాబ్లం అయిపోతుంది. అండ్ సో దీనివల్ల ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది, గ్యాస్ పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు అది తిన్నప్పుడు పిల్లలకి గ్యాస్ పడుతుంది అనే ఉంటే మీరు అది అవాయిడ్ చేయండి. లేకపోతే చక్కగా 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి కన్జ్యూమ్ చేసుకుంటే ఫైబర్ వల్ల మీకు కన్సెప్షన్ ప్రాబ్లం పోతే చక్కగా ఈజీ టు మోషన్ అవుతుంది. పిల్లలకు కూడా చక్కగా మోషన్ ఫ్రీగా అయ్యిద్ది, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఒకవేళ గ్యాస్ కనుక ఫామ్ అయితే మీరు ఈ ఫుడ్ని అవాయిడ్ చేయండి. నేను చెప్పిన ఫుడ్స్ అన్ని మీరు ట్రై చేయండి. కొంతమందికి కొన్ని ఫుడ్స్ పడతాయి, కొంతమందికి కొన్ని ఫుడ్స్ పడవు. సో అలా మీరు టాలీ చేసుకొని మీరు ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేయాలి, మెయిన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ అయితే. ఎందుకంటే మన ఫుడ్ ద్వారా వాళ్ళకి మిల్క్ వెళ్తుంది కాబట్టి ప్రతి ఫుడ్కి మీరు ఫీడ్ ఇస్తారు కాబట్టి ఏ ఫుడ్ పడుతుందో ఏ ఫుడ్ పడట్లో టాలీ చేసుకొని ఫుడ్ ఇవ్వండి. ఇఫ్ ఒక ఫుడ్ పడట్లేదంటే అది మళ్ళీ ఒక 2-3 మంత్స్ తర్వాత ట్రై చేయండి. సో బేబీ పెరుగుతున్న కొద్దికి ఒక్కొక్క ఫుడ్ పడుతుంది, ఒక్కొక్క ఫుడ్ పడదు. పెరిగిన ఫుడ్ పడలేదంటే కంప్లీట్లీ అవాయిడ్ చేసేయటమే, అంతకన్నా ఏం లేదు. సో ఈ ఫుడ్ ఫాలో అయ్యి మీరు పిల్లలకి మీ బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంక్రీజ్ చేసుకొని ఫుల్ టర్మ్ మిల్క్ ఇవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో నెక్స్ట్ ఒక చిన్న టిప్స్ చెప్తాను. హైడ్రేటింగ్ ఫుడ్స్ లైక్ ఫ్రూట్స్, వాటర్ మిలాన్ అది బాగా తింటే మీకు బాడీలో వాటర్ కంటెంట్ ఎంత ఉంటే అంత మిల్క్ బాగా ప్రొడక్ట్స్ వస్తుంది. అలాగే ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా బాగా తీసుకోవాలి, లైక్ చికెన్, మీట్, ఫిష్ అన్నీ తీసుకోవాలి. నాన్ వెజ్ కంపల్సరీ తీసుకోవాలి. ఈ ఈ జనరేషన్లో నాన్ వెజ్ తీసుకుంటేనే నాకు నాన్ వెజ్ బాగా యూజ్ అయింది మిల్క్ ప్రొడక్షన్కి. అలా అని ఎక్కువ మసాలాస్తో తీసుకోకండి, లైట్ మసాలాస్ వేసుకొని లైక్ బాయిల్ చేసుకొని అలా తీసుకోండి. సో దానివల్ల ఏంటంటే మీ పిల్లలకి ఈజీగా ఉంటుంది, మీకు స్టమక్ కూడా ఈజీగా ఉంటుంది. సో హైడ్రేటింగ్ ఫుడ్స్ బాగా తీసుకోండి, లైక్ వాటర్ మిలాన్, కుకుంబర్, వాటర్, జ్యూసెస్ బాగా తీసుకోండి. ఏ ఏ ఫ్రూట్ తిన్నా మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ అయితే ఇంకా బాగా మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫుడ్స్ విచ్ ఇంక్రీజ్ ద బ్రెస్ట్ మిల్క్. సో ఈ ఫుడ్స్ అన్ని మీరు ట్రై చేసి మీకు ఏ ఫుడ్ పడిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ చాలా జాగ్రత్తగా ఇవ్వాలి, చాలా జాగ్రత్తగా చూసుకుని తినండి. సో దీని తర్వాత నేను కొన్ని టిప్స్ చెప్తాను, మీరు డైలీ ఫాలో చేయాలి. ఫీడ్ ఇచ్చే మీరు ఫీడ్ ఇస్తారు కాబట్టి తింటా ఉండాలి, అంటే ఎక్కువగా ఒకేసారి తినేయకండి. సమ్ 2 అవర్స్కి ఒకసారి, 3 అవర్స్కి ఒకసారి కొంచెం కొంచెం తింటూ ఉండండి. అదొక. సెకండ్ టిప్ వచ్చేసి మీరు మీ బేబీకి ఫీడ్ టైం అవుతుంది అనే ఒక పావుగంట ముందులో 1 లీటర్ ఆఫ్ వాటర్ తాగండి. సో మీకు డైల్యూట్గా వస్తాయి మిల్క్, అండ్ పిల్లలకు కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అండ్ మెయిన్లీ స్ట్రెస్ అవాయిడ్ చేయాలి. కొంత మదర్స్ చాలా ఫస్ట్ డేస్లో సో పిల్లలు పాలు తాగట్టు అదేం లేదండి. కొంతమంది పిల్లలు ఎమ్మటనే పాలు తాగేస్తారు, కొంతమంది ఒక 10 డేస్ 15 డేస్ అలా పడుతుంది. నా కేసు చూసుకుంటే ఫస్ట్ పాపకి నాకు 15 డేస్ పట్టింది నా దగ్గర నుంచి ఫీడ్ ఇవ్వడానికి, అండ్ సెకండ్ పాపకి ఫస్ట్ డే నుంచి తాగేసింది. సో అలా ఎవ్రీ బేబీ ఈజ్ డిఫరెంట్. సో స్ట్రెస్ తీసుకోకుండా చక్కగా కొంచెం అలవాటు చేసుకుంటే ఇవ్వండి.
సో పిల్లలు ఖచ్చితంగా తాగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ నిద్రపోవాలి. పిల్లలు పడుకున్నప్పుడు పడుకోమంటారు ఏమైనా సపోర్టింగ్ పేరెంట్స్ ఉంటే చక్కగా పిల్లలు పడుకున్నప్పుడు మీరు పడుకోండి. సో దానివల్ల కూడా మీకు రిలాక్సేషన్ వచ్చి పాలు అనేది కన్సెషన్ ఎక్కువ అవుతాయి. సో నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ పిల్లలకి చక్కగా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వండి. హెల్దీ అండ్ ఎక్కువ ఇమ్యూనిటీ బూస్ట్ కూడా అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అని మీకు వచ్చేస్తాయి. నేను ఎక్కువ ల్యాగ్ లేకుండా మెయిన్ ఫుడ్స్ చెప్పానండి. ఇంకా చాలా ఫుడ్స్ ఉంటాయి. సో అవన్నీ ట్రై చేయొచ్చు. మెయిన్లీ ట్రై చేయండి. సో టేక్ కేర్. బాయ్.